యాంకర్ రష్మి హాస్పిటల్లో జాయిన్ అయింది. తనకి ఒక సర్జరీ కూడా జరిగింది. తన హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కంప్లీట్‌గా పడిపోయాయి. ఇంకా తనకి అంటే లేవడం కానీ, మాట్లాడడం కానీ అసలు ఓపిక కూడా లేదు అనే కొన్ని వార్తలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మట్టుకు కూడా వినిపిస్తున్నాయి. అయితే మనందరికీ కూడా యాంకర్లు అనే ఒక విషయం బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ముందుగా గుర్తుకొచ్చే పేరు సుమ, ప్రదీప్, అదేవిధంగా ఇప్పుడు అనసూయ కావచ్చు, రవి కావచ్చు, తర్వాత ఖచ్చితంగా రష్మి పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. తను స్టార్టింగ్‌లో యాంకర్ వచ్చినప్పుడు తనకు తెలుగు మాట్లాడడం రాదు, తను యాంకరింగ్ ఏ విధంగా చేస్తుంది, అసలు తనకు అవసరమని చాలా మంది కూడా విమర్శించారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక సుధీర్ అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిందో వీళ్ళిద్దరి జంట సోషల్ మీడియా వేదిక కావచ్చు స్క్రీన్ మీద కనిపించినప్పటి నుంచి ఇంకా వీళ్ళిద్దరి జంటకి మాత్రం విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అది నిజంగానే ప్రేమనా అంటే ఎవరు కూడా అది నిజం కాదు, స్వయంగా వాళ్ళే చెప్పారు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ ప్రేమ పెళ్లి ఏది కూడా లేదని వాళ్ళే చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళు సుధీర్, రష్మి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే మాకు చూడాలనిపిస్తుందని చాలా మంది కూడా స్టిల్ ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే రీసెంట్ ఇదంతా కూడా పక్కన పెడితే రీసెంట్గా తను సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అయితే షేర్ చేసింది. ఈ విధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఫోటోలో సర్జరీ చేస్తే ఏదైతే గౌన్ వేస్తారో దాన్ని వేసుకొని కొన్ని ఫోటోలు అయితే షేర్ చేసింది. సో ఎందుకంటే ఏప్రిల్లో తనకు ఒక సర్జరీ జరిగింది, అది కూడా తన భుజానికి సంబంధించి కొన్ని నెలల నుంచి కూడా తను తీవ్రంగామైనటువంటి ఒక భుజం నొప్పితో బాధపడుతుంది. సో నార్మల్గా ముందుగా అందరికీ వచ్చేదే కదా, తగ్గిపోతుందని అనుకుందంట. కాకపోతే విపరీతంగా పెరిగిపోయేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక తను హాస్పిటల్లో జాయిన్ కావడం కానీ సర్జరీ చేయించుకోవడం జరిగింది. సో ఇదంతా ఏప్రిల్లో జరిగింది. సో ప్రజెంట్ తనకి ఇంకొక ప్రాబ్లం కూడా రావడం జరిగిందంట. ఒక కంప్లీట్గా 5 డేస్లోనే 9%కి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తన బ్లడ్ సెల్స్ పడిపోవడం జరిగిందంట. సో అప్పటి నుంచి తనకు అంటే ఓపిక రాకపోవడం, మాట్లాడకపోవడం. సో ఇప్పటివరకు తను ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో, డేట్స్ ఇచ్చిందో, షూటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సో ప్రజెంట్ అయితే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ రెస్ట్లో అయితే ఉందంట. ఇంకా కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు కొంచెం కోలుకున్న తర్వాతనే షూటింగ్స్లో పాల్గొనాలని ఇక్కడ వైద్యులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే రష్మి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. తను రీసెంట్గా ఒక పోస్ట్ అయితే పెట్టింది. ప్రజెంట్ నేను బాగానే ఉన్నాను, కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను, నాకు హెల్త్ కొంచెం క్యూర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెగ్యులర్గా షూటింగ్స్ అనేవి కూడా స్టార్ట్ చేస్తానని చెప్పింది. సో అప్పటి వరకు కూడా ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత అసలు రష్మికి ఏం జరిగింది, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది, ఏం సర్జరీ జరిగింది, ఈ ప్రాబ్లం ఏంటి, బాగుందా లేదని రకరకాలుగా తన ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టడం కానీ అంటే మళ్ళీ వాటిని షేర్ చేయడం కానీ ఫోటోలు షేర్ చేయడం ఇదంతా కూడా చేశారు. సో మొత్తానికి రష్మి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది అర్థమైపోయింది. సో ఈ ప్రాబ్లం ఉంది, తొందరలోనే కోలుకుంటుంది, ప్రజెంట్ అయితే బాగానే ఉంది రష్మి అని చాలా మంది కూడా అంటే తన ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారు.